టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఇంకాస్త వెనక్కు వెళ్ళింది. ఈ నెల 9న మోడీ ప్రమాణ స్వీకారం ఉండడంతో 12న చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ముందుగానే 2 తేదీల్లో పండితులు మంచి ముహూర్తాలు చూశారు. అందుకే ప్రమాణ స్వీకారంలో మార్పు చేసుకోవడానికి ఏ ఇబ్బంది రాలేదని చెప్పారు. అలాగే ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతం పైన నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్గా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఇంకాస్త సమయం పట్టే సమయం ఉంది. ఈ నెల 12వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా సమాచారం ఉంటుంది. ముహూర్తంలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందంటూ టీడీపీ వర్గాలు చెప్పడం, అలాగే అదే రోజున ప్రధాని హోదాలో ప్రమాణం చేయనున్నారు మోదీ. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం కాస్త 12వ తేదీకి వాయిదా పడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఈ నెల 9వ తారీఖున కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని చెప్పేసి ముందుగా సమాచారం అందింది. అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం 9వ తారీఖు మార్చుకోవడంతో ఏదైతే 2 డేట్లు మంచి ముహూర్తాలు చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తన ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని 12వ తారీఖు వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఈ అమరావతిలో ఏదో ఒక ప్రాంతం నుంచి భారీ బహిరంగ నడుమ ఏదైతే ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. 9వ తేదీన ఇటు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ నేతలంతా కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. అలాగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏకి కూటమికి సంబంధించిన నేతలందరినీ కూడా ఇప్పటికే ఆహ్వానించారు. కాబట్టి 12వ తారీఖున ఒక మంచి ముహూర్తంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు సామాగ్రి అంతా కూడా అమరావతికి చేరుకుంది. అయితే ఏ ప్రాంగణం నుంచి, ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ రోజు సాయంత్రానికి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే సభను ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా ఇప్పటికే సిద్ధం చేసి తీసుకొచ్చారు. అయితే ఈ రోజు సాయంత్రానికి అయితే ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మధు, ఈ రోజు చూస్తే ఏపీ సీఎం కాబోయేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు అంతా బిజీగా గడుపుతారు. అయితే ముఖ్యంగా ఏదైతే తన ప్రమాణ స్వీకారానికి ఎవరెవరి నేతలను పిలవాలనే దాని మీద ఈ రోజు కీలకమైనటువంటి నేతలతోటి చర్చలు జరుపుతారు. ప్రస్తుతం ఉండవెల్లి నివాసంలో చంద్రబాబు నాయుడిని కలిసేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా భారీగా అభిమానులు, అటు నాయకులు కూడా తరలి వస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజంతా కూడా నాయకులకు అందుబాటులోనే ఉండవెల్లి నివాసంలో ఉంటారు. మళ్ళా తిరిగి రేపు మరొకసారి ఎన్డీఏ సమావేశం ఉన్న నేపథ్యంలో మళ్ళా రేపు ఉదయం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. మధు, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.